కలవారి ఎడల ఆయన జాలి దయా జాలి గల దేవుడు ఆయన. తిరుగుబాటు చేసి దూషిస్తే కూడా ఏమి అని అనగా క్షమించమని కోరిన దేవుడు ఆయన. ఆయన మన తండ్రి. అట్టి గొప్ప తండ్రిని కలిగిన మనం ఎలా జీవించాలి? జాలి. తండ్రి తన పిల్లల ఎడల జాలి కలిగినట్లు ఆయన తన యందు భయభక్తి గల వారి ఎడల జాలి చూపే దేవుడు. ఆయన జాలి చూపాడు కనుకనే మనం వెళ్ళి తండ్రి నేను పాపం చేశాను నన్ను క్షమించమంటే మనం క్షమించి తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. ఆయనలో ఉన్నాం, ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కొనసాగుతూ ఉన్నాం. మన దేవుడు జాలి గల దేవుడు ఆయన. అందుకే కీర్తన 40వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఒక మాట రాశాడు. అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను గూర్చి పుస్తకము చుట్టలో నన్ను గూర్చి రాయబడింది. ఎవరాయన? ఆయనే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బండ మీద నా అడుగులను నిలిపెను. 2వ వచనంలో రాశాడు. ఆ బండ క్రీస్తే. నాశనకరమైన గుంటలో నుండి ఆ బండ క్రీస్తు. ప్రియుడా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఒక తండ్రిగా మన మీద జాలి చూపించడానికి, ఆయన దయ చూపించడానికి, ఆయన కనికరాన్ని చూపించడానికి, ఆయన తన ప్రేమను వెల్లడిపరిచి మనల్నంతా రక్షించడానికి. యేసు ప్రభువే అన్నాడు లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో తనతో వస్తున్న వ్యక్తులకు ఏం చెప్పాడు చూడండి. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి పట్టిలో నన్ను గూర్చి రాశాడు. నేను వచ్చాను దయ చూపించడానికి, దాక్షిణ్యత చూపటానికి, మిమ్మల్ని క్షమించటానికి, మిమ్మల్ని ఆదరించటానికి, మిమ్మల్ని రక్షించటానికి, మిమ్మల్ని ప్రేమగా చూసుకోవటానికి. ఆ బండ మీద నిలబడ్డాను. ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు. ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానం చేసి ఏదైనా బండలోని తాకి ఆ బండ క్రీస్తే చెప్పబడుతుంది. యేసుక్రీస్తులో మనల్ని నిలబెట్టాడు ఆయన. యేసుక్రీస్తులో ఉన్నాము కనుక సహనముతో కనిపెట్టుకొని జీవిద్దాం మనం. నీ ఏ విషయం కూడా సహనంతో కనిపెట్టుకో, దేవుడు తప్పక నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. తన ప్రేమలో నడిపిస్తాడు ఆయన. శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, సమస్యలు ఏ వచ్చిన తల్లి అయిన మంచునేమో కానీ తన పిల్లల్ని మర్చిపో. లోకాశలకు, లోకేచ్ఛలకు సంబంధించిన ఆలోచనలు కలిగినటువంటి స్త్రీలు తన పిల్లల్ని మర్చిపోతారు. యెషయా 49వ అధ్యాయం 15వ వచనం. మర్చిపోతున్నారు తల్లులు. కారణం లోక సంబంధమైన వ్యామోహం, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన భావాలు, లోక సంబంధమైన ఆలోచనలు తన పసిపిల్లలను కూడా మర్చిపోయేటువంటి స్థితిలో తీసుకెళ్ళారు. కానీ నేను నిన్ను మర్చిపోయాను. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఈ సమాజంలో, ఈ లోకంలో యేసుక్రీస్తును నమ్మితే మీ తల్లులు, తండ్రులు ఒకవేళ మర్చిపోతారేమో, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. చెప్పబడుతుంది. జీవానికి దేవుడు యేసుక్రీస్తు సిలువలో యాగమైన ఆ స్థితిలో
పుస్తకంలో మన పేర్లు ఆయనతో రాసుకున్నాడు. ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచించబడి దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమని దిగులు చెందకుండా మనకేం కావాలో ఆయన తెలుసు. ఆయనలో మనం నిలబడాలి. వచ్చిన శ్రమలో నిలబడు, వచ్చిన బాధలో నిలబడు, వచ్చిన అవసరంలో నిలబడు, వచ్చిన వ్యాధుల్లో నిలబడు. సహనంతో ఆదరిస్తాడు ఆయన. ఆయన మనల్ని వదిలిపెట్టడానికి ఆయన అందిస్తుంటాడు. న్యాయస్తుడు. మన ఎక్కడ ఏదైనా చరిత్ర ఎందుకు దేవుడితో చేశావు? దుష్కార్యం చేయుట అసంభవం. చెడు నీకు రానివ్వడా? జీవుడు యేసయ్య మన ఎడల చూపిన ప్రేమ, ఆ ప్రేమలో మనం తల్లులు మర్చిపోవచ్చు, తండ్రులు దూషించవచ్చు. మనం నమ్మిన మన ప్రభు మాకు తృణీకరించి దేవుడు కావాలి. 86వ కీర్తన 4వ వచనంలో ఇంకొక స్వభావం ఉంది. మన ప్రాణానికి నెమ్మది లేదు, మన జీవితానికి నెమ్మది లేదు, మన బ్రతుకు నెమ్మది లేదు. మనకు వచ్చిన సమస్యల్లో, కష్టాల్లో, వేదనలో, వ్యాధి బాధలు, పలు విధాలైనటువంటి వ్యతిరేకతలో మనకు నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాం. సహనం కోల్పోతే దేవుడు అన్యాయం చేసినాడంటావు, జాగ్రత్త. సహనాన్ని కోల్పోతే ఎందుకు ఇలాగైందని నువ్వు ఆలోచన చేస్తావు, జాగ్రత్త. దాని ద్వారా రాబోయే దేవుని మహా కృపను కోల్పోతావు. సహనముతో నా ప్రాణముడు యేసు వైపు, మన ప్రాణానికి నెమ్మది కలుగజేసేది ఆయనే. ఎవరి ద్వారా రాదు నీ ప్రాణానికి నెమ్మది? మన ప్రాణానికి నెమ్మది కలుగజేసే దేవుడు ఆయన. నా ప్రాణము నీ వైపు ఎత్తుతున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషింపజేయము. ప్రభువా, నెమ్మది లేని నా జీవితానికి సంతోషం ప్రసాదించు. నెమ్మది లేని నా బ్రతుకులో సమాధాన స్థితిని నెలకొల్పు. నెమ్మది లేని నా జీవితానికి శాంతిని ప్రసాదించు. నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని ఆయన వైపు ప్రభువా, నీవు దయాళుడవు, నీవు దయాళుడు, క్షమించ సిద్ధ మనసు గల దేవుడు, క్షమించే దేవుడు, నీ కొరకు నీకు మొరపెట్టే వారి ఎడల కృపాతిశయము గల దేవుడా. నీ కోసం మొరపెడితే మా ప్రార్థన ఆలకిస్తాం. కానీ సహనాన్ని కోల్పోవద్దు, అన్యాయం చేసుకోవద్దు, అన్యాయమైపోవద్దు. ఇంతకాలము ప్రయాసతో దేవుడిలో జీవించి వచ్చిన శ్రమ కాలంలో, బాధల్లో, శోధనలో, సమస్యల్లో దేవుడు మా ఎట్లా చేశాడని కట్టబడిన నీ ఇల్లు ఇసుకలో కట్టిన విధంగా పాడైపోవద్దు. అండ మీద కట్టు, జీవాధిపతి అయిన యేసు మీద నిలుపు. నీ ప్రాణానికి నెమ్మది, మంచి ఈవులు ఇస్తాడు ఆయన. ఏమేమి కొదువై ఉండదు, ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది. కరోనాతో ప్రపంచం తల్లడిల్లింది. దేవుని పిల్లలుగా మనం కొనసాగుతూనే ఉన్నాం. దేనికి భయపడతామో ఈ ప్రపంచంలో అదే మన మీదికి ఊరిలో వస్తుందండి. అందుకే ప్రభు లోకపు విషయాలకు భయపడకండి, మాకు భయపడండి సార్, మీకు అందిస్తాను. లోకంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతే భయపడకు. లోక సంబంధమైన ఆస్తులు లేకపోతే దిగులు పడకు. లోక సంబంధమైనవి ఏమీ లేకపోయినా ఆవేదన పడకు, ఆలోచనలు పడకు. ప్రభు
ప్రశాంతత, నెమ్మది అనుగ్రహిస్తారు. సహనం కనిపెట్టుకుని జీవించిన వ్యక్తులు దేవుని నుండి ఆదరించబడ్డారు. సహనంతో కొనసాగిన సాగిపోయిన వారంతా దీవెనకరంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఏమిటి మనసు ప్రభుత్వం ఈ నామాన్ని ఈ మాటల ప్రకారం జీవించే వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. బండ అనగా క్రీస్తు. క్రీస్తు మీద నువ్వు కట్టబడ్డావనుకో భక్తులంతా దేవుని మీద అంటే బండ మీద కట్టబడ్డారు కనుక శ్రమలకు లోకానికి భయపడరా. వారు వచ్చిన ఆ భయంకరమైన సంఘటనల్లో కూడా సహనంతో కనిపెట్టుకుని జీవించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును వాటి చొప్పున జరిగించే ప్రతివాడు బండ మీద ఇల్లు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురిసెను, వాన వచ్చింది, వరదలు వచ్చెను, వరదలు వచ్చాయి, గాలి విసిరి గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టెను. గాని ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద బండ మీద నువ్వు మొట్టమొదట యేసు ప్రభువును నమ్మినప్పుడు ఏ విధంగా నమ్మావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. డబ్బు కోసం నమ్మావా? రోగాల కోసం నమ్మావా? లోకం కోసం నమ్మావా? లోకంలో బాగా బ్రతకొచ్చని నమ్మావా? లేక శాశ్వతుడు నిత్యుడు సర్వోన్నతుడైన నిత్య రాజ్యం కోసం నమ్మావా? లోకపు శాపగ్రస్తమైన ఈ లోక్యాశ్చల నుండి బయటకు వచ్చి క్రీస్తులో జీవిస్తే చాలు, నాయన నా కుటుంబం బాగుపడుతుందని నమ్మావా? నువ్వు క్రీస్తు మీద అన్ని ఆయనే, ఆయన ఎలా చేస్తే అలాగే అని నమ్మితే నువ్వు దేనికి దిగులు పడవు. తుఫాను వచ్చినా కూడా నీ ఇంటి మీదకి వచ్చినా నువ్వు వేసిన పునాది బాగుంది కాబట్టి నిలబడతావు. నువ్వు వేసిన పునాది కరెక్ట్ లేకపోతే చిన్న సమస్య వస్తే కప్పాడుకుని దూరం ఉంటావు. నువ్వు వేసిన పునాది కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత లోపలికి గట్టిగా ఉండాలి. పునాది చాలా లోపలికి బండ పడేంత వరకు తవ్వుతావు. నీ విశ్వాస క్షమితం ఎలా ఉంది? ఎలాంటి విశ్వాసంలో పడం? పునాది ఎక్కడేసావు నువ్వు? గాలి ఎదురైంది, ఆ ఇల్లు క్రీస్తు బండ మీద కట్టబడింది కనుక ఏమి కదలలేదు. చాలా బాగుండదు. గాలి విసిరి కొట్టింది కదా, ఎందుకంటే పునాది బండ మీద తీశావు. ఎన్ని తరిచినా ఏది అడిగినా జరిగేది ప్రభా నీ చిత్తంగా రాని కష్టాలు బాధలు శ్రమలు వస్తే ఏమి చేస్తాయి? ఏమి తెలియదు. ఏమన్నా చేసేది ఉందా? దిగులు పెడతాయి అంతే. నాకు ఆత్మహత్య చేసుకోకూడదు. నాకు నా ప్రభు విడిచేదాకా నిలబడలేదు. కింద ఒకటి ఇల్లు కట్టాడు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు వాటి చొప్పున చేయని ప్రతివాడు. దేవుని వాక్యం విని సంవత్సరాలు గతించిపోయినా బ్రతకట్నే ఉంది. ఎక్కడ ఉంటావు? సంవత్సరాల నుండి విన్నాం. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటుంది ఉండదు. మన క్రైస్తవులు అందుకేనండి 3 రోజులు పడిపోయేది, మళ్ళీ 4 రోజులు మీద పెట్టేది. ఎందుకంటే చేయడమే ఇసుక మీద. క్రీస్తు మీద మనం కట్టబడాలి. దావీదు అందుకే అన్నాడు, బండ మీద నా పాదాలను పెట్టాను. కాబట్టి నేను అతను యేసులో శ్రమ వచ్చింది, ఒకరికి ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్తాను, ఏం భయపడద్దు, కట్టుకునే శ్రమలే వస్తాయి, నువ్వు భరించే శ్రమలే వస్తాయి కాబట్టి ఏం భయపడదు. తర్వాత తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాను. క్రైస్తవ అని కొరంతీయులకు రాసిన
10వ అధ్యాయం 12వ వచనం రాసి. తాను నిలుచుచున్నాడని తలంచుకొనువాడు తలపునున్నట్లు నాకు స్టార్టింగ్లో భలే ఉంటుందండి. స్టార్టింగ్లో ఒక వర్డ్ ఉంది ఆంధ్ర వాళ్ళ గురించి. ఆంధ్రులు ఆరంభ సూర్యుడు అని. ఆరంభం భక్తి భలే వస్తుందండి. అర్థమవుతుంది, ఎక్కువ రోజులు ఉండదండి. తాను నిలుచుచున్నానని అనుకున్న ప్రతి వాడు పడిపోకుండా చూసుకోవాలి. తలపునున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎట్లా చూసుకోవాలి? జాగ్రత్తగా పడిపోకుండా. ఏం రాదా? అనేక సార్లు ఓడిపోతే గెలిచిన గొప్పవాడవుతాడు. అనేక శ్రమలను అనుభవించి వచ్చినోడు గొప్పవాడవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవించి వచ్చాడు కాబట్టి వాడికి చాలా బాగుంటుంది. ఏం శ్రమలు ఇవన్నీ తట్టుకున్నాను. ఇసుక మీద కట్టబడితే గుర్తిస్తున్నది ఉందండి. ఇతని గుర్తిస్తున్నది ఉందండి. కొత్తది ఏమవుతుంది? ప్రార్థన చేయి. కొట్టేవాడి మనసు మారుస్తాడా? తిట్టేవాడి మనసు మారుస్తాడా? ఆయన నువ్వు అలాగే కాకుండా వాడి వ్యక్తి నువ్వు ఎత్తి వాడు కొట్టాలంటే నువ్వు బలగానే తీసుకుని లాస్ట్ కావాలి. నిలుచున్నాడని తలంచే ప్రతి వాడు పడిపోకుండా నీకు నువ్వు జాగ్రత్త. నీకేం రారా? వచ్చిన ఇంట్లో పడతావో పడిపోతావో తెలియదు నీకు. నాకేం పర్వాలేదు అని అనుకోగలరు. సాధారణంగా మనుషులకు కలుగు తప్ప సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఏమన్నా మనుషులకు శ్రమలు కానీ ఏమన్నా కొత్త విషయాన్ని ఒక్కోసారి ఇంట్లో ఏదైనా వచ్చిందనుకో, అప్పుడు నా బతికిన కాలంలో ఎక్కువ వచ్చింది అంటే ఇంకా పోలేదు కదా. బతికినప్పుడే వచ్చేది. మనుషులకు వచ్చే శోధన తప్ప వేరేది ఏమి రాల. కొత్తదేమన్నా వచ్చిందా? రాలేదండి అని కింద దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎంత మీరు సహింపదగిన దానికంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపనీయడు. నా కుమారుడు నా కుమార్తె ఎంత శోధన తట్టుకోగలరో అంతవరకు ఆదరిస్తాడు. శోధన నా కుమారుడు శోధకుడు సైతం ఎంతలో తట్టుకోగలవు అంత శోధన మాత్రం ఇస్తాడా. తర్వాత ఏమిస్తాడు చూడండి. ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు. పడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మాత్రం సహించుకునే శక్తి ఇస్తాడు.
తప్పించుకునే మార్గం ఇస్తాడు. చప్పటి సహించే శక్తి, తప్పించుకునే మార్గం ఎవరి దగ్గర ఆయనలో జీవిస్తే. నువ్వు సహించే శక్తి కోల్పోతున్నావంటే నువ్వు ప్రార్థనలో దిగదాలి. ప్రార్థనలో ఉంటే నీకు సహించే శక్తిని ఇస్తాడు. నువ్వు ప్రార్థనలో ఉంటే సహనాన్ని ఇస్తాడు ఆయన. నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను సహనాన్ని కోల్పోతున్నా. 69వ కీర్తన 2వ వచనం. అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను. ప్రభువా నిలబడలేనటువంటి స్థితి నాకు. దొంగ ఊబిలోనికి నేను దిగజారిపోతున్నా. అగాధ జలంలో దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేస్తున్నవి. ముంచేస్తున్నాయి. మొరపెట్టుల చేత అలసి ఉన్నాను. ప్రార్థన చేసి 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 అలసిపోయాను. 19వ వచనం. నిందయు సిగ్గు అవమానం నాకు కలిగెనని. చూసారా, నింద సిగ్గు అవమానం నాకు కలిగెనని నీకు తెలిసినదని నీకు తెలిసే ఉంది. నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు. దేవుడు నీకు తగ్గదు. అంత స్థితి వస్తే కూడా దేవుడిని అడుగుపోయాడు. ఎంత వచ్చేనా నువ్వు రక్షించే దేవుడు అంటే యేసుక్రీస్తు మహాప్రేమకు పాత్రులమైన మన జీవితాల్లో తటస్థపడుతున్న ఈ భయంకరమైన ఈ లోకంలో మన జీవితం కలిగి కొనసాగాలంటే క్రీస్తునే బండ మీద మనం కట్టబడాలి. ఏమొచ్చినా ఆయన పాద సన్నిధిని విడువక ప్రార్థనాపూర్వకంగా నీ ప్రాణాన్ని ఆయనలో పెట్టి ఆయన్ని అడగాలి. నమ్మదగిన దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన, ఆదుకొని నడిపించే దేవుడు ఆయన. అట్టి గొప్ప దేవుడిని నమ్మిన మనం ఎలాంటి సంఘటన వచ్చినా దిగులు పడు. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి చెయ్యాలని 25వ వచనంలో మాట్లాడారండి. 6:25 అత్యస్వామి. అందువలన నేను నీకు చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో దిగులు వదిలేసే. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము కోయము, జీవము కలిగిన దేవుడు ఆదరిస్తున్నాడు. నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మనకి ఇస్తాను. అన్నింటిలో ఒకరిని ప్రార్థించి దేవుడిని సమకూరుస్తాడు. ఈ మీద వచ్చిన సమస్తము దూరం అయిపోతాయి. ఒకరోజు నిన్ను సువర్ణంలాగా తయారు చేసి నిలబెట్టాడు ఆయన. కానీ దేవుడు అది న్యాయం చేశాడు. దేవుడు నాకు ఇంటికి చెడు చేశాడు, నీ నోటికి రానియదు. అలా వస్తే సైతాన్ చెట్టుకి వెళ్ళిపోతాను. నీకున్న స్థితిలోనే నిన్ను నలిపి పిండి చేసి అలాగనే ఆ దిగు, ఆ చెత్త, ఆ ఆలోచనతోనే ప్రాణాన్ని కోల్పోతుంటావు. లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. జీవం కలిగిన యేసును చూపిస్తే నీకు వచ్చే ప్రతి సమస్యను ప్రభువుని అడుగు. నేను అడుగుడి నీకు ఇవ్వబడు, అట్టుడి వెదకుడి. మహోన్నతుడు మహిమ గలవాడాయనే, మహిమ గలవాడాయనే, మహోన్నతుడు యేసుని సన్నిధిలో జీవింతువా, ప్రభు యేసుని సన్నిధిలో నివసించు.